అందరికీ నమస్కారం అండి. ఈ జూలై నెలలో సింహరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకుందాం. ఈ జూలై నెలలో గ్రహ సంచారంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఉండే శుభాశుభ ఫలితాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ నెలలో ఉంది అనేది కూడా ఇందులో కూలంకుషంగా తెలుసుకుందాము. ముందుగా ఈ గ్రహ సంచారంలో జూలై మాసంలో సింహరాశి వారికి ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుసుకుంటే ఏంటంటే ఫలితాలకి క్రోడీకరించడానికి వీలవుతుంది. దీంట్లో జూలై 16 నుండి ఏంటంటే రవి కర్కాటక రాశిలోకి అంటే ఏంటంటే లాభంలోంచి కొంచెం వ్యయంలో పడుతున్నాడు. అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయంగా మనం తెలుసుకోవచ్చు. అలాగే జూలై 19 నుంచి కూడా ఏంటంటే బుధుడు సింహరాశిలో అంటే తన రాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత జూలై 12 నుంచి వచ్చేసింటే కుజుడు నవమంలోంచి దశమంలో అంటే వృషభ రాశిలోకి వస్తాడు. ఆ తర్వాత మీకు నెక్స్ట్ శుక్రుడు ఏదైతే శుభగ్రహమైన శుక్రుడు జూలై 6 నుంచి కూడా కర్కాటక రాశిలో సంచారం అనేది జరుగుతుంది. అంటే తన ముందు రాశిలోకి వ్యయంలోకి వస్తున్నాడు లాభంలోంచి. అలాగే గురుడు వృషభంలో దశమంలోనే చక్కగా ఉన్నాడు, మంచి శుభస్థానంలోనే ఉన్నాడు, ఏం కదలట్లేదు. అలాగే శని వచ్చేసి సప్తమంలో శని అనేది కొంచెం ఇబ్బందికరంగా అలాగే ఉంది. అలాగే రాహుకేతువులు అష్టమంలో ఉన్నారు మీనరాశిలో. ఇది ప్రధానంగా జూలై నెలలో వీళ్ళకి గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. దీనివల్ల సింహరాశి వారికి జూలై నెలలో అనుకూల ఫలితాలే గోచరిస్తాయని కూడా చెప్పటానికి ఆస్కారం ఉంది. జూలై 16 నుండి వ్యయంలో రవి సంచారం వల్ల ఏమవుతుందంటే కొంచెం అన్నిటా కూడా ఆర్థికమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆచితూచి ఖర్చులు చేయటం అనేది ఆచరిస్తే మంచిది. మాస పూర్వార్ధంలో జూలై మాసం ప్రధానంగా మొదటి 2 వారాలు మీకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి, దాంట్లో ఏ రకమైన ఇబ్బంది లేదు. ద్వితీయార్థం నుండి కొన్ని మార్పుల వల్ల శ్రమకు తగ్గ ఫలితం లేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి కొంచెం కష్టపడితే ప్రయోజనాలు ఏర్పరచుకోగలుగుతారు. శుభకార్యాలకై ఖర్చు కూడా కొంచెం ఎక్కువ చేయవలసి వస్తుంది. నూతన పనులు చేపట్టడం వల్ల కూడా ఖర్చులు పెరుగుతాయి, కానీ అది శుభ పరిణామమే. ఉద్యోగుల విషయంలో ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధిస్తారు. ఆర్థికంగా కూడా ఈ నెలలో మీకు సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది, ఇబ్బంది లేదు. ఉద్యోగపరంగా ఈ నెలలో మీకు మంచి సమయమే ఉంటుంది కాబట్టి దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకుంటే సింహరాశి వారికి మంచిది. ఉద్యోగాలకి అప్లై చేసే వాళ్ళకు కూడా మంచి సమయం ఇది. మీ పై అధికారులు మీ సహోద్యోగుల నుంచి మీకు అప్రిషియేషన్ అనేది పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సహా విద్యార్థుల నుంచి కూడా మీకు ఉత్సాహంతో ఏంటంటే అప్రిషియేషన్ అనేది మెప్పు పొందుతారు. మీరు ఉద్యోగంలో పదోన్నతి పొందటం కానీ లేదా అనుకున్న స్థానానికి మనం బదిలీ కావటం కానీ జరిగేటువంటి అవకాశం ఉంది. మీకు ప్రధానంగా పెండింగ్లో ఉన్న పనులు అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ చక్కగా సకాలంలో పూర్తయి మీరు ముందుకు వెళతారు. జాగ్రత్తగా చూస్ చేసుకుని వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మీ ఉద్యోగంలో మార్పులు లేదా కొత్త ఉద్యోగానికి కూడా బదిలీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కానీ కొత్త ఉద్యోగంలో చేరేటప్పుడు కానీ అనుకున్న మంచి ఫలితాలు పొందుతాయి. అనుకున్న కాలేజీల్లో సీటు వచ్చేటువంటి అవకాశంగా ఉంది. కాబట్టి మీరు కొత్త ప్రతిపాదనలకి పాజిటివ్ నెలగానే చెప్పచ్చు. ఉద్యోగుల విషయంలో పోయిన నెలలో ఈ నెలలో కూడా కన్నా కొంచెం ద్వితీయార్థంలో ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేసే వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఈ నెలలో అద్భుతమైన ఫలితాలే సాధిస్తారు. ఏ రకమైనటువంటి వెసులుబాటు అన్నీ ఏర్పరచుకొని పరిపుష్టిగానే ఉంటారు ఆర్థికంగా. ఈ నెలలో వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైనా పెట్టుబడి పెట్టి స్థిరాస్తి పరంగా కానీ వాహన పరంగా కానీ పెట్టాలనుకుంటే చక్కగా కొనుక్కోవచ్చు. ఆ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు, తప్పేం లేదు. ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టాలని అనుకున్నట్లయితే దానికి సరైన సమయంగా దీన్ని ఎంచుకుని
ఆల్రెడీ అప్రూవల్ అయిన దానికైతే మీరు పెట్టుబడి పెట్టేసుకోవడమే బెటరు. మీ గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా ఈ నెలలో కొంచెం ఇన్కమ్ వస్తుంది. అంటే పూర్వం పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో స్థిరాస్తుల కారణంగా ఆర్థికంగా లాభం కలుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్థిరాస్తుల నుంచి ఆర్థిక లాభం కలుగుతుంది. కుటుంబ పరంగా కూడా మీరు మంచి సమయం ఉంటుంది. మీ పాత స్నేహితుల్లో నుండి కలుసుకునేటువంటి అవకాశం కూడా ఈ నెలలో కలుగుతుంది. పాత మిత్రులతో వారితో పార్టీలు ఫంక్షన్లో కూడా చక్కగా పాల్గొంటారు. విందు వినోదాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశం సింహరాశి వారికి ఈ నెలలో పుష్కలంగా ఉంది. దాన్ని మంచిగా ఉపయోగిస్తే మంచిది అనే ఉద్దేశం. మీ కుటుంబ సభ్యులతో కూడా మీరు ప్రయాణం చేయాల్సి రావచ్చు. బంధువర్గాన్ని కలిసేటువంటి అవకాశం కూడా ఈ మాసంలో మీకు స్పష్టంగా గోచరిస్తోంది. గత కొంతకాలంగా ఏదైతే మీ జీవితంలో భాగస్వామితో ఉన్న సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పొరపచ్చాలు తొలగిపోయి భాగస్వామితో దగ్గరయ్యే అవకాశం కూడా మీకు ఉన్నది. మీ సోదరులు లేదా బంధువుల సహాయంతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయంలో మాత్రం ఈ నెలను మిస్ చేసుకోవద్దు. ఈ నెలలో పుణ్యక్షేత్రాలు దర్శనం చేసేటువంటి శుభ ఫలితాలు కూడా మీకు ఉంటాయి. కొంత దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కూడా ఈ నెలలో ఉంది. కాబట్టి ఈ నెలలో ఆరోగ్యపరంగా కూడా మామూలుగానే నడుస్తుంది. ఎందుకంటే ఎలాంటి పెద్ద అనారోగ్య సమస్యలు సూచించడానికి అవకాశం లేదు. చక్కగా ఏ రకమైనటువంటి మందులు వాడాల్సిన అవసరం కూడా లేదు మీకు. మీరు ఆరోగ్య సమస్యలు పూర్వం నుంచి ఏమైనా ఉన్నట్లయినప్పటికీ కూడా ఈ నెలలో మీకు మెరుగయ్యే అవకాశమే ఉంది. ఈ నెలలో ప్రథమార్థంలో కొన్ని సాధారణ అనారోగ్య సమస్యలు వచ్చినా వాటికి మీకు ఎటువంటి ఎక్స్పెండిచరు కాకుండానే దాంట్లోంచి బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దాని మీద ఖర్చు పెట్టబాకండి. మీకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే గ్యాస్ట్రిక్ సంబంధంగా వచ్చేటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి దానికి డబ్బు ఖర్చు పెట్టకుండా ఆహార నియమాలు పాటించుకుని ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమేటిక్గా రెక్టిఫై అయిపోతుంది. అది ద్వితీయార్థంలో ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వ్యాపారవేత్తలకు విజయవంతమైన నెలగా ఇది నిలిచిపోతుందని కూడా చెప్పవచ్చు. కనుక ఇది జాగ్రత్తగా అనుకూలమైన వాతావరణాన్ని చాలా ప్రాపర్గా కన్స్ట్రక్టివ్గా ఉపయోగించుకోండి. అమ్మకాల్లో కానీ ఆదాయంలో కానీ రెండు పెరుగుదల ఉంటుంది. కాబట్టి అమ్మకాల్లో లాభానికి పనికొస్తుంది. ఇన్వెస్ట్మెంటు మీకు అసెట్గా ఉపయోగపడుతుంది. కనుక అసెట్కి పెట్టుబడి పెట్టండి. అమ్మకాలు చేసినప్పుడు ఖచ్చితమైన ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. వ్యాపారంలో డబ్బు పడి పెట్టుబడాలనుకునే వారు కూడా వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్మెంట్ బాగా చేయాలనుకునే వాళ్ళు కూడా చక్కగా ఇన్వెస్ట్ చేయొచ్చు. బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ప్రాపర్గా చేయండి. ఈ నెల ప్రథమార్థంలో భాగస్వామ్యం అంటే ఏంటంటే మన పార్ట్నర్షిప్ డీడ్స్ రాసుకోవడానికి కూడా అనుకూలమే. కానీ కొంచెం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి 1-4 సార్లు ఆలోచించి తీసుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని తప్పుదోవ పట్టించి ఒప్పందాలు చేసుకోవాలనే ప్రయత్నాలు కూడా ఈ పాజిటివ్గా వస్తాయి. కాబట్టి ఏది మంచి ఏది చెడు బేరీజు వేసుకుని మనస్సాక్షి చెప్పినట్టుగా భాగస్వామి చెప్పినట్టుగా నడుచుకుంటే మంచిది. విద్యార్థులకు ఈ నెలలో మంచి అనుకూలమైన సమయము. చక్కగా అనుకున్నటువంటి ఫలితాలను పొందుతారు. కొంచెం కష్టపడి వారు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా బాగుంది కదా పీరియడ్ అని చెప్పేసి కొంచెం సోమరితనం పెరిగి చదువుపై ఆసక్తి తగ్గేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ ఎఫర్ట్ని నెగ్లెక్ట్ చేయకుండా మీరు పూర్వం పెట్టిన ఎఫర్ట్ని ఈ నెలలో పెడితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. అంతేకాకుండా చదువు విషయంలో నిర్లక్ష్య దోషం అస్సలు పనికి రాదు. విద్యార్థులు జాగ్రత్తగా పాటించి వాళ్ళకేంటంటే ఏజ్ తక్కువ ఉండటం వల్ల విద్యార్థుల్లో ఈ రాశి వాళ్ళకి వాళ్ళు ఈ పాజిటివ్నెస్ని నెగ్లిజెక్ట్ చేసేసుకుంటే ఏంటంటే ఉండాల్సిన ఎఫర్ట్ పెట్టకుండా చేస్తే ఇబ్బంది పడే ఉంటుంది. కాబట్టి ఈ పాజిటివ్ వేవ్స్ వచ్చేటప్పుడే దాని ఎఫర్ట్ పర్ఫెక్ట్గా పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకి సరైన ఫలితాలు వచ్చి అనుకున్నది ఖచ్చితంగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఈ అద్భుతమైనటువంటి జూలై మాసాన్ని మిస్ చేసుకోవద్దనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.